మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ సుర్రన అవుతుంది వెళ్దాం. ఓకే, కొద్దిగా నాకు ఈ పని ఉండడం వల్ల అయితే నేను బ్లాగ్స్ చేస్తున్నాను, కానీ లేకపోతే చింపుదాం మళ్ళీ అప్పటిలేక చేద్దును. వాస్తవానికి ఈ వీడియో ఎందుకు చేస్తానంటే నేను ఒక్కనే ఉన్నా కోళ్ళ ఫామ్లో, వాన పడుతుంది, మెరుతుంది, ఉరుగుతుంది. అయిపోయింది అందరికి. ఆఫ్టర్ లాంగ్ టైం అయితే వర్షం పడుతుంది. నా వాయిస్ మీకు క్లారిటీ వినొస్తుందో వినొస్తుందో నాకైతే అర్థమవుతలేదు. వర్షం అయితే పడుతుంది ఎలా చూపిస్తా మీకు కూడా. అయ్యో కోళ్ళ ఫామ్లో ఉన్నా నేనైతే, వర్షం పడుతుంది చాలా రోజుల తర్వాత. ఓకే చూపిస్తుందా అంటే కొద్దిగా పడుతుంది ఇప్పుడే, కొద్దిగానే జస్ట్ నార్మల్గా. గాలి అనేది తక్కువ ఉన్నది, వర్షం అయితే కొద్దిగా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. చూద్దాం ఎట్లా పడుతుందో ఏమో. ఫ్యాన్స్ ఇలాంటి ఒక 5 ఉంటాయి కోళ్ళ కోసం చల్ల ఉండడానికి. వీటికున్న అదృష్టం మనకు కూడా లేదనుకోవాలి, ఎందుకంటే ఇట్లా చల్లగా ఉంటాయి అన్నమాట ఇవి ఫ్యాన్ గాలికి. మీకు డోర్ తీసి చూపిస్తా. ఫోన్ మీద నీళ్ళు పడితే అని భయం అవుతుంది, ఏంటంటే గట్టిగా చూపిద్దాను కానీ ఫోన్ మీద నీళ్ళు పడితే వచ్చి అనిపిస్తుంది. ఇదిగో ఇది గోదాం అనమాట. మొన్న పిండి పట్టినాం కదా, నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేసిన. ఇదిగో ఇది అదే గోదాం, దాంట్లో ఉంటుంది మన మొక్కజొన్నలు ఇట్లా మనం పిండి పట్టేది దాంట్లో అనమాట. చల్లగా ఉంది అలా కూల్. ఎట్లుంది చూడాలి. వెదర్ చూస్తేనైతే షాక్ అవుతారు, అంత మంచిగా ఉన్నది, ఘోరంగా ఉన్నది వెదర్. ఇలా చల్లగా ఉన్నది. రోజు ఈ టైంకు ఘోరంగా ఎండ కొడుతుండే, అసలు ఇలా చల్లగా అయిపోయింది వెదరు. వీడు అనుకో చూసిరా, నేనే ఓపించినాడా పటేల్ వద్దంటే కూడా ఇటు మనకు దగ్గరకు ఉంటుందని ఓపించిన. ఇంత చల్లగా ఉన్నాయి అంటే వానకైతే దరిత్రలేదు అన్నట్టే. సారీ అది పల్సా పడుతుంది. ఇగో జస్ట్ నార్మల్గా ఇట్లా సింపుల్గా పడుతుంది. వీడియోలో అంత క్లారిటీగా కనిపించలేదు అనుకుంటానా, ఇప్పుడు అవుపిస్తాను ఇక కొద్దిగా సింపుల్గానే పడుతుంది. వర్షం అయితే అంత సంపలేదు. ఇప్పుడు అటు చిలుకలు ఉంటాయి అన్నమాట, ఫామ్ వెనక సైడ్ చిలుకలు ఉంటాయి. ఇగో మన చిలుక ఇక్కడ నేను చూపెట్టాలి, నా దగ్గర ఉంటుంది తెలుసా. ఇక్కడ తాడి చెట్టు పక్కన ఉన్నది కదా, తాడి చెట్టు కాడ మన బాయ్ అనమాట. అక్కడ ఇగో మీకు అంత క్లారిటీ చూపెట్టాలంటే ఇగో ఇప్పుడు కరెక్ట్గా తాడి చెట్టు కాడ మధ్యలో యాప్ చెట్లు అవుపిత్తలేవా, యాప్ చెట్టు ముందట తాడి చెట్టు అక్కడ ఉంటుంది అనమాట మన బాయ్. అయితే దగ్గరనే ఉంటుంది కోళ్ళ ఫామ్ మన బాయ్. ఇగో అక్కడ దూరమే ఉండదు. ఎందుకు బ్యాక్ కెమెరా పెట్టి చూపించలేనంటే పటేల్ ఫోన్ చేస్తారు అన్నాడు, అంటే కోళ్ళ ఫారం అతను, ఫ్యాన్లు బంద్ చేయని ఉరుముతే, అందుకే మళ్ళీ ఎత్తపోతే తిడతాడు. అంటే ఎవరికైనా కోపం వస్తుంది, ఉరుగుతుంది కాబట్టి ఫ్యాన్లు పోతాయని ఎవరైనా తిడతారు అనుకో. అందుకే బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తలేను నేను, నా ఫేస్ అందుకే చూపిస్తలేను, జస్ట్ ఇట్లా చూపిస్తాను అంతే. ఇగో మబ్బు చూస్తే ఒకసారి మబ్బు చూడాలి, ఆ టైం తెల్ల ఉన్నది, నల్ల ఉన్నది. ఇటు ఎంత గట్టి కొడుతుందో చూడాలి. అలా ఎట్లుంటుంది సిచ్యువేషన్. ఈ వీడియో డైరెక్ట్ అప్లోడ్ చేయాలన్నా ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలో అర్థమవుతలేదు, ఎందుకంటే ఎడిట్ చేసి అప్లోడ్ చేసి అంత టైం ఉంటలేదు మన కాడ. లాంగ్ వీడియోస్ రాకపోవడానికి మొత్తం కారణం వచ్చేసి ఈ కోళ్ళ ఫామే. ఈ కోళ్ళ ఫామ్ చేయబట్టే లాంగ్ వీడియోస్ మొత్తానికే వస్తలేవు. ఇది సిచ్యువేషను. లాంగ్ వీడియోస్ రాకపోవడానికి కారణం మొత్తం ఇదే, కోళ్ళ ఫామ్. ఇల్లేనే మనకు పని సరిపోతుంది. ఇక మనం వీడియో చేయడానికి ఇంకా పోతలేము, ఏం లేదు. ఒక డే టైం మొత్తం దీనికి అంకితం చేసినాము. ఒక 4-5 రోజులు మొత్తం అదే రూమ్కి అంకితం అయింది. ఒక 5-6 డేస్ 5 డేస్ 4 డేస్ అట్లా అయింది. 4-5 డేస్ అట్లా పట్టింది మొత్తం. నాకు కొన్న టైంలో ఫ్యాన్లు బంద్ చేసి అయితే వచ్చిన. అంటే ఇందుకే ఫోన్ ఇంతసేపు నా ఫేస్ పెట్టి చూపించాలి, ఎందుకంటే ఫోన్ చేస్తాను అన్నాడు. గట్టిగా వాన పడితే పటేల్ అయితే ఊళ్ళే వేయండు, అంతే గట్టిగా వర్షం పడుతున్నేస్తే ఫోన్ చేస్తారా, ఫోన్ ఎత్తా అని చెప్పిండు. అదే చెప్తా అప్పుడు తీగలిఫికేషన్ అని చెప్పిండు, ఎందుకంటే బాగా ఉరితే ఫ్యాన్లు పోతాయి కదా అట్లా. మన దాన కూడా అయిపోయింది ఈరోజుకి, కంప్లీట్
సగం ఉందిలే కానీ అంతటా ఒక్క తీరుగా ఉండదు దాన, అందుకే ఇవాళ ఇంకా పట్టలే. ఇప్పుడు ఇంత ముందు వచ్చినాయి జస్ట్. వర్షం స్టార్ట్ అవుతుంది ఇప్పుడే. చూద్దాం ఎంత గట్టిగా పడుతుందో. చాలా రోజులు అయ్యేంత వర్షం పడక మనకిన సిచ్యువేషన్ ఎట్లుంటుందో చూద్దాం. ఇట్లున్నది బయట సిచ్యువేషన్. వాస్తవానికి ఈ వీడియో ఎందుకు చేస్తానంటే నేను ఒక్కనే ఉన్నా కోళ్ళ ఫామ్లో. వాన పడుతుంది, మెరుతుంది, ఉరుగుతుంది. ఇక నాకు కూడా కొద్దిగా మాట్లాడినట్టు ఉంటుంది అని చెప్పి అయితే బ్లాగ్ చేస్తాను. లేకపోతే చేయబోయేటోని నేను ఒక్కనే ఉన్నా అని చెప్తాను. మళ్ళీ పటేల్ దగ్గర ఇట్లా వీడియోస్ చేస్తామని తెలియదు. మనకు పర్మిషన్ కూడా అంతగానో అడగలేను. నేను ఎప్పుడు వీడియో చేద్దాం కోళ్ళ ఫామ్లో అన్నట్టుగా అంత లేకుండే నాకు. ఇటు సైడ్ కూడా చూడరు, ఇటు బండ అనమాట. ఇటు సైడ్ బండి ఉంటుంది, మొత్తం గుట్ట. ఇది గుట్ట ఏరియా. ఇక్కడ వచ్చేసి ఇంకో మనం ఎప్పటికి పోతాం. అక్కడ బాట చూపిస్తాం మీకు. మనం ఎప్పటికి బాట కూడా నేను అంతగానో ఏ వీడియో చూపెట్టలే కదా మీకు. ఇప్పుడు ఒక బాట చూపిస్తుందా ఆ చెట్ల ముందట, అదే బాట నుంచి పోతాం అన్నమాట మనం రోజు. మన బైక్ అడవే తోవాలి. రైట్. ఇప్పుడైతే మనకు ఒక చిన్న పని ఉండే. దానబాసాలు మనం మొన్న ఒక వీడియోలో చెప్పినాయి కదా మిక్సింగ్ చేస్తున్నామని. అంటే ఆ వీడియో ఎట్లా అంటే నాకు అర్థమవుతలేదు. ఇది అప్లోడ్ చేసినాక అది అప్లోడ్ చేయాలా, ఇప్పుడు ఇది బ్లాగ్ చేస్తా అంటే అర్థమవుతలేదు. ఇది అప్లోడ్ చేసినాక అది అప్లోడ్ చేయాలా, అది అప్లోడ్ చేసినాక ఇది అప్లోడ్ చేయాలా అర్థమవుతలేదు నాకు వచ్చేసి. చూద్దాం, అదే అప్లోడ్ చేస్తా కావచ్చు. బెటర్ ఇలా టైం ఉంటేనైతే ఇవాళ అప్లోడ్ చేసేవాల్సి వస్తుంది. thumbnail గిట్లా ఎడిట్ చేయాలి, ఇంకా అది అంత పని ఉన్నాయి, కథ ఉన్నది. వీడియో కూడా మొత్తం ఎడిట్ అయిపోలే, సగం చేసి ఆడ పెట్టిన. చూద్దాం. మన బాయ్సర్ చంపుతుంది అయ్యా వాన. అటు నుంచి వచ్చి పాడైతున్నట్టుంది వాన. ఇక మన బైక్ చూడర్రి. మన అదృష్టం ఏంటంటే గాలి పెడతలేదు, జనం ఉడతలేదు. ఏంటంటే పలస కాస్తలేదు, ముసురు కాస్తుంది. చూద్దాం. ఉరుముతుంది రైట్. మరి ఎట్లా ఉరుముతుంది కదా, గాలి వేసింది. ఇప్పుడే జస్ట్ గాలి ఎత్తుంది, ఉరుముతుంది కూడా. ఫోన్ వాడద్దు అనేటప్పుడు అయితే బంద్ చేసి కూర్చుంటాయి. ఇక స్ట్రాంగ్ ఉండాలి, ఎందుకంటే నాకు ఉరిగితే భయం అవుతుంది. ఇక స్ట్రాంగ్ అంతా, అందుకే మాట్లాడుతాను మీతో కూడా. గడికొక మాట మాట్లాడతాను నాన్ స్టాప్గా. చూద్దాం, ఒకసారి ఇంటికి అయితే ఫోన్ చేద్దాం. ఫోన్ చేసిన తర్వాత బ్యాక్ కెమెరా పెట్టి. ఫుల్ వర్షం పడ్డదనమాట, గాలి దుమారం గట్టిగానే వచ్చింది. చూసారా ఇక నీళ్ళు కూడా మదిగినాయి. ఇప్పుడు మనకు ఒక లోడింగ్ ఉండే, లోడ్ వేసేది దీని లెక్క మనకు ఇటువంటి బస్సాలు వస్తాయి, అవి కొన్ని లోడ్ వేసుకురావాలి. మరి సిచ్యువేషన్ ఎట్లుంటుందో చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు మనకు టైం వచ్చి దాటిపోతుంది, దాన వచ్చే టైం. అక్కడ లోడ్ వేయాలి, అన్లోడ్ చేయాలి, మళ్ళీ ఏ టైంకి మనం ఇంటికి వెళ్తామో తెలియదు. ఓకే, వీడియోని అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. కొద్దిగా నాకు ఈ పని ఉండడం వల్ల అయితే నేను బ్లాగ్స్ చేస్తున్నాను, కానీ లేకపోతే చింపుదాం మళ్ళీ అప్పటిలేక చేద్దును. నాకు ఈ పనే సరిపోతుంది. ఇంకా వర్షం మాత్రం ఫుల్గా పడ్డది. ఎంజాయ్ పండగ చల్లగా ఉంటుంది 2 రోజుల దాకా అనుకుంటాము, కానీ మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ సుర్ర అవుతుంది వెళ్దాం. ఓకే, నెక్స్ట్ వీడియోలో వెళ్దాం మళ్ళీ.